ఢిల్లీలో పవన్ ఆధ్వర్యంలో జనసేన కీలక సమావేశం జరిగింది. దేశ సమగ్రత కోసం జనసేన కార్యాచరణపై ఈ సమావేశంలో తీర్మానం చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పాటును తాను ఎన్నడూ వ్యతిరేకించలేదన్నారు పవన్. కాంగ్రెస్ విభజించిన తీరుతోనే అసంతృప్తి, అసహనం ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ మెడలు వంచుతామనే దక్షిణాది నేతలు ఢిల్లీకి రాగానే వారి నోర్లు పెగలవని విమర్శించారు. దేశ సమగ్రత, శ్రేయస్సే జనసేన ఎజెండా అన్నారు పవన్ కళ్యాణ్. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా, దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటా. అంటే ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత, ఇక్కడున్న విశిష్టత, మన రాష్ట్రాల్లో ఉండి పెద్ద పెద్ద మాట్లాడే నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీ తాలూకు ఈ గాఢతను చూసిన తర్వాత ఈ దేశం యొక్క సమగ్రతని అర్థం చేసుకుంటారు. మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్ళాలి. యు ఆర్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎంటైర్ భారత్. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు దాకా నేను 2 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడాల. నేను ఒక 2 సంవత్సరాల తర్వాత అడ్మినిస్ట్రేషన్ అన్ని యాంగిల్స్ని అర్థం చేసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ద నీడ్. ఒక పుష్కర కాలం పట్టింది. ఈ పుష్కర కాలంలో ఎంపీలుగా మీ ముగ్గురి మీద చాలా చాలా బాధ్యత ఉంది. మీరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న సమస్యలు మీరు ప్రస్తావించాలి. మీరు అవసరమైతే ఎవ్రీ వన్ విల్ కమ్ హియర్ అండ్ లాడ్జ్ దే ప్రొటెస్ట్. ఎలాంటి ప్రొటెస్ట్ చేస్తారంటే ఒకసారి దేశాన్ని కూడా, దేశం అంతా అన్ని పనులు మానేసి ఇలా చూసే అంత ప్రొటెస్ట్ చేస్తారు ఇక్కడ. సో ఢిల్లీ either is known for power or visibly it will be known for sometimes protest. But we are here today not for both. And everyone comes here either for power or for protest. But we are here to define, to demonstrate our patriotism. That is the core objective of this meeting.